జోడీ. లెట్స్ వెల్కమ్ హిమాంశు అండ్ ఆర్చి. అరే గుట్ట ఇది సరిపోదు గాని తాను ఒక రేంజ్ లో కొట్టరా. ఓకే అన్నయ్య, ఇంకా మనం మన పనులకి వెళ్దాం. చల్తా. వాట్ ఎన్ ఎనర్జీ, సూపర్, వండర్ఫుల్. సో ముందుగా శేఖర్ మాస్టర్. సాయి బాయ్స్ సాయితేజ్, ఇప్పుడు చేసావు కదా ఈ మూమెంట్, అది చాలా బాగుంది. అదేంటంటే బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉందికి మధ్యలో ఉంది. అది అరే రే భలే ఉందిరా భలే ఉందిరా అనుకున్నప్పటికీ ఏదో మిస్ అవుతుంది. సాయితేజ్ చూసుకో సాయి. ఓకే, ఇలా వెళ్తా ఉండాలి అంతే, అప్ అండ్ డౌన్స్ వద్దు. ఓకే, ఆల్ ద బెస్ట్. సదా గారు. యాక్చువల్లీ ఆర్చీది వచ్చి వెంటనే ఒక చేసింది తన, అది జనరలీ అబ్బాయిలు చేస్తారు. ఆర్చీ దట్ వాస్ బ్రిలియంట్. అంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా నువ్వు చేస్తావని. ఆర్చీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్.
ఏంటంటే సైతేజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఇట్లాంటి పర్ఫార్మెన్సెస్ మీది వి సీన్ బిఫోర్. డాన్సింగ్ గానీ విమాన్స్ చేసింది ఫ్లోర్ మూవ్మెంట్స్ గానీ అదే యు డన్ దిస్ అ లాట్ మోర్ టైమ్స్ దెన్ యూ షుడ్ హ్యావ్. ఇప్పుడు దీంతో ఆపేయండి, వేరే ఏదైనా చేయండి. బాగుంది కానీ ఇప్పుడు వేరే ఏదైనా ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. తరుణ్ మాస్టర్. సాయి సార్ కంపోజిషన్ బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ ఫస్ట్ టైం నీ కంపోజిషన్ లో నాకు ఏమనిపించిందంటే బాయ్స్ ని చూడాలా లేదంటే హిమాంశుని చూడాలా లేదంటే ఆర్చిని చూడాలా అని కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే ముగ్గురు బాగా చేశారు. నాకు ఏది చాలా బాగా నచ్చిందంటే ఆ 2 డైమెన్షనల్ కొరియోగ్రఫీ చేసావు చూడు కంపోజిషన్, అది చాలా బాగా నచ్చింది. సో మధ్యలో అలా రేస్ అయి అలా పోయింది, దాన్ని మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకో. బట్ ఫస్ట్ ప్రైజ్ విల్ గో టు ఆర్చి. షీ డిడ్ బ్రిలియంట్లీ వెల్. Himanshu, you do better, but we need to see ఇంకా దీనికంటే బెటర్. సాయి బ్రహ్మాండం కావాలి. అలాగే సార్. God bless you. తరుణ్ మాస్టర్ స్కోర్స్. సదా గారు. శేఖర్ మాస్టర్. 27 out of 30. Good score. All the best and good luck. ఏంటో కొత్త అవతారం? ఏం లేదు, నిన్న సడన్ గా సాయంత్రం కరెంట్ పోయింది. ఓహో, పవర్ కట్టా. అప్పుడు ఏం జరిగింది? నా కల్లోకి ఒక శక్తిని ఇచ్చింది భయ్యా. ఎవరిదన్నా పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ 3 చెప్పేసి పవర్ ఒకటి ఇచ్చింది నాకు. ఎవరిదని చెప్పేసిన నా ఫ్యూచర్ చెప్పు. ఫ్యూచర్ లో నీకు ఒక గడసరి అత్త సొగసరి పిల్లం వస్తుంది. వాళ్ళిద్దరు నీతో ఆడుకుంటారు చూడు. ఎన్నాళ్ళు భయ్యా? ఓ 10 ఏళ్ళు ఆడుకుంటారు భయ్యా. దాని తర్వాత అలవాటైపోయింది నీకు. శేఖర్ మాస్టర్ భవిష్యత్ చెప్పు. ఆయన 70 ఏళ్ల వయసుకు ఆశ్రమం పెట్టుకుంటాడు. ఏం ఆశ్రమం? శృంగారాశ్రమం అని. తర్వాత బుక్ కూడా రాస్తారు ఆయన. దాని టైటిల్ నాకు తెలుసు. ఏంటిది? అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. తరుణ్ మాస్టర్ చెప్పు. తరుణ్ మాస్టర్ ఫ్యూచర్ లోనే ఒక బుక్ స్టోర్ కి ఓనర్ అవుతారు నాకు తెలిసి. బుక్ స్టోర్ కి ఓనర్ కానీ ఒక్క బుక్ కూడా సేల్ అవదు. ఎందుకలాగా? బుక్స్ ఉంటాయి కానీ పేపర్లు ఉంటాయి, చించేస్తూ ఉంటాయి అక్కడ కూడా. ఈ ప్రేమకి కొప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. పండు ఇస్ బ్యాక్. నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం నా ఊపిరి ఆగిపోయినా సో హీరోయిన్ మీరేం చేస్తారంటే ఫస్ట్ అసలు సిగ్గుపడండి. అది సిగ్గుపడుతున్నట్లేదు, ఎక్కడో దురద పెడితే గోక్కుంటున్నట్టుంది. పండితే ఏమని నువ్వు చీర తీస్తున్నావేంటి? 3, 2, 1 మ్యూజిక్. సరసమాడే సమయమిపుడా పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. కాలు రెత్తుకొని చెప్తానండి, నేను జోడి అనే షోకి జడ్జిగా చేస్తున్నాను.